హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. 17A అంశంపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెలువడ్డాక దీన్ని పరిశీలిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. విచారణలో ఏపీసీఐడి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదిస్తూ 17A అంశాన్ని త్రిసభ్య ధర్మాసనానికి ప్రతిపాదించిన కేసు పెండింగ్లో ఉందని, దానిపై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. జస్టిస్ త్రివేది స్పందిస్తూ ఆ అంశం తేలాక ఈ కేసును విచారణకు స్వీకరిస్తామని చెప్పొచ్చని ప్రశ్నించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథా కల్పించుకుని ఆ విషయాన్ని తాము కోర్టుకే వదిలిపెడుతున్నామని, ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని చెప్పారు. సెక్షన్ 17A కింద రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోనందున కోర్టు ఆ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోలేదన్నారు. తమకు 17A ఆధారంగా బెయిల్ ఇవ్వలేదని, ఆ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించాక ముందే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు. తాము 52 రోజులు జైల్లో ఉండి వచ్చాక ఛార్జ్షీట్ దాఖలు చేశారని, ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలన్నారు. జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ 17A పై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెలువరించే వరకు ఈ కేసును తాత్కాలికంగా వాయిదా వేస్తామన్నారు. ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ వాదిస్తూ ఛార్జ్షీట్కు CRPC 173(8) అనుమతి తీసుకున్నామని, కేసు ఇంకా పెండింగ్లో ఉందని, ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పారు. 17A అంశాన్ని తాము జూలైలో మెన్షన్ చేస్తామన్నారు. సిద్ధార్థ్ లూథా జోక్యం చేసుకుంటూ ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని సిఐడి తరపు న్యాయవాది చెబుతున్నారని, అదే తమకు సమస్య అన్నారు. రంజిత్ కుమార్ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం అంటే దర్యాప్తు అధికారిని వివరణ ఇచ్చారు. దాంతో లూథా విభేదించారు. హైకోర్టు బెయిల్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులో తాము పేర్కొన్న అభిప్రాయాలేవి విచారణకు అడ్డు కావని, ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగించుకోవచ్చని చెప్పిందని గుర్తు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ త్రివేది కేసును 10 వారాలకు వాయిదా వేస్తున్నామని చెప్పి విచారణ ముగించారు. దీనిపై తక్షణం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదని, వేసవి సెలవుల తర్వాత వింటామని పేర్కొన్నారు. 17A కేసును త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్ట్ చేయడంపై తాము సెలవుల తర్వాత CJA ధర్మాసనం ముందు మెన్షన్ చేస్తామని రంజిత్ కుమార్ పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు 10 వారాలకైతే వాయిదా వేసింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.